దక్షిణాసియా రాజకీయాల్లో ఎవరూ పెట్టని నియమం ఒకటుంది. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఈ ప్రాంతంలో ఏ దేశంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినా ఆ దేశాధినేత తొలి విదేశీ పర్యటనకు ఎంచుకునే గమ్యస్థానం భారత్. ఇది కేవలం ఒక సెంటిమెంట్ కాదు, భారత్ బిగ్ బ్రదర్ పాత్రకు నిదర్శనం. అయితే ఇటీవల ఆ సాంప్రదాయాన్ని నేపాల్, మాల్దీవుల నేతలు బ్రేక్ చేశారు. తర్వాత తమ తప్పు తెలుసుకొని తిరిగి ఢిల్లీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ కొత్త ప్రధానిపై అందరి దృష్టి పడింది. తారిక్ రెహమాన్ను ఫ్యామిలీతో కలిసి ఇండియాలో పర్యటించాలని ప్రధాని మోదీ ఆహ్వానించిన వేళ తారిక్ తన తొలి విదేశీ పర్యటనకు ఏ దేశానికి వెళ్తారు అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ పర్యటనే దక్షిణాసియా రాజకీయాలను మలుపు తిప్పబోతోంది. ఇంతకు తారిక్ తొలి విదేశీ పర్యటన ఏ దేశానికి వెళ్తున్నారు? పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేక ముయిజు బాటలోనే చైనా వెళ్తారా? భారత్ ఆహ్వానం, చైనా ఆఫర్లు. తారిక్ అడుగులు ఎటువైపు? సంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేక చైనాతో అంటకాగుతారా? తారిక్ రెహమాన్ సర్కార్తో దోస్తీ భారత్కు ఎందుకు కీలకం? మనం జీవితంలో ఎదుగుతుంటే కొందరు సంతోషిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మనకు దూరంగా ఉంటే, ద్వేషించేవాళ్ళు మాత్రం మన పక్కనే ఉంటారు. కొన్నేళ్లుగా మన దేశ దౌత్యపరమైన సవాళ్లను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం. ఇన్ని సాధిస్తూ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందుకు మనను చూసి గర్వపడేవారు ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే, భారత ఎదుగుదల చూసి గర్వపడేవారి కంటే ద్వేషం పెంచుకునేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతున్న దేశాలే ఉదాహరణ. ఏదో 1-2 దేశాలు కాదు, భారత భూభాగానికి చుట్టూ ఉన్న పలు దేశాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయ అవసరాలు, ఉగ్రవాదం, దౌత్యపరమైన సమస్యలు కారణం ఏదైనా సరే, భారత్ చుట్టూ ఉన్న పలు దేశాలు యాంటీ ఇండియా సెంటిమెంట్ తో రగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే భారత్ కు పెను సవాలు విసురుతోంది. ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యంగా మొదలవుతున్న యాంటీ ఇండియా సెంటిమెంట్లు కొత్త ప్రభుత్వాల ఎంట్రీతో మరింత తీవ్రమవుతున్నాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు బంగ్లాదేశ్ లో ఏర్పడిన కొత్త సర్కారుపై పడింది. హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, ఏం జరుగుతోంది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హసీనా సర్కార్ పతనంతో రాజకీయ శూన్యత భారత వ్యతిరేక శక్తులను పేట్రేగిపోయేలా చేసింది. తాత్కాలికంగా ఏర్పడిన యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడంతో హింస పెరిగిపోయింది. హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం, పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం, సరిహద్దు ఉద్రిక్తతలు, చైనాకు వంతపాడటం, ఇలా ఒకటేంటి తిన్నింటి వాసాలు లెక్కేస్తూ ఊపిరిపోసిన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయారు. తారిక్ సర్కార్ ఎంట్రీతో ఈ పరిస్థితులకు చెక్ పడుతుందా? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తారిక్ తొలి విదేశీ పర్యటనే. బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిక్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోడీ ఆయనను భారత్ కు ఆహ్వానించారు. ఢాకాలో తారిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓం బిర్లా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధాని మోడీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేశారు. ప్రధాని మోడీ తన లేఖ ద్వారా తారిక్ రెహమాన్ భారతదేశ పర్యటనకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఫిబ్రవరి 13నే ప్రధాని మోడీ ఫోన్ ద్వారా తారిక్ ను అభినందించారు. తాజా లేఖలో బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అయితే తారిక్ ను తమ దేశంలో పర్యటించమని కోరింది భారత్ ఒక్కటే కాదు, డ్రాగన్ కంట్రీ చైనా కూడా. భారత్ లాగే డ్రాగన్ కంట్రీ కూడా తారిక్ కు ఆహ్వానం పంపించింది. బంగ్లాదేశ్ లోని చైనా రాయబారి ఆవో వెన్ చైనా కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ ఆహ్వాన లేఖను బిఎన్పి సీనియర్ నేతలకు అందజేశారు. సో ఇప్పుడు తారిక్ తన తొలి విదేశీ పర్యటనకు ఏ దేశాన్ని ఎంచుకుంటారో ఆ దేశానికి తొలి ప్రియారిటీ అవుతుంది. అదేంటి, కేవలం తొలి విదేశీ పర్యటనే తన దౌత్య విధానాలను డిసైడ్ చేస్తుందా అంటారా? దశాబ్దాలుగా దక్షిణాసియా రాజకీయాలను గమనిస్తే ఆ ప్రశ్నకు సమాధానం మీకే తెలుస్తుంది. భారత్ అనుసరిస్తున్న నేబర్హుడ్ ఫస్ట్ విధానం ఒక ఏకపక్ష ప్రక్రియ కాదు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవుల వంటి దేశాలకు ఇండియావో బిగ్ బ్రదర్. సంక్షోభం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా భారత్ స్పందించినంత వేగంగా మారే దేశము స్పందించలేదు. అందుకే పొరుగు దేశాధినేతలు తమ తొలి విదేశీ పర్యటనగా ఢిల్లీకి రావడం ద్వారా వారు తమ దేశ భద్రత, అభివృద్ధికి భారత్ అత్యంత కీలకమని ప్రపంచానికి చాటి చెబుతూ వస్తున్నారు. ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే గడిచిన కొన్నేళ్లలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. భారత్ని కాదని చైనా పంచన చేరిన సంఘటనలు ఉన్నాయి.
2008లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దశాబ్దాల సంప్రదాయాన్ని కాదని ప్రచండ తన తొలి పర్యటనకు బీజింగ్ ఒలింపిక్స్ సాగుతూ చైనా వెళ్లాడు. ఢిల్లీ వైపు కాకుండా బీజింగ్ వైపు మొగ్గు చూపడం ద్వారా భారత్కు ఒక బలమైన సంకేతం పంపాలని భావించాడు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్ కూడా ఇదే దారిని ఎంచుకున్నాడు. పదవి చేపట్టాక భారత్ కంటే ముందే టోకీ చైనాను సందర్శించి తన ఇండియా అవుట్ నినాదాన్ని చాటుకోవాలని చూశాడు. కానీ ఆ ఇద్దరికి భారత్ విలువేంటో తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రచండ చైనాకు దగ్గరవ్వాలని చూసిన నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ సహకారం లేనిదే మనుగడ కష్టమని చాలా త్వరగానే అర్థమైంది. ఫలితంగా అతడి ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన తన తొలి పర్యటనకు భారత్నే ఎంచుకోవలసి వచ్చింది. ముయిజ్ విషయంలోనూ ఇదే రిపీట్ అయింది. ముయిజ్ చైనాకు వెళ్లిన మాల్దీవులు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు చైనా కేవలం అప్పులు మాత్రమే ఇచ్చింది. అదే భారత్ మాత్రం కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ల ద్వారా నిత్యావసర వస్తువుల సరఫరా ద్వారా మాల్దీవులను కాపాడింది. చివరికి ముయిజ్ కూడా ఢిల్లీకి వచ్చి ఇండియా సాయాన్ని అభ్యర్థించక తప్పలేదు. ఇందులో గుర్తుంచుకోవలసిన సత్యం, చైనా అప్పులిస్తే భారత్ అభయహస్తం ఇస్తుంది. అది గుర్తెరిగితే తారిక్ తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్కే వస్తాడు. నిజానికి తారిక్ రహమాన్ ఢిల్లీ కాదు, పిండి కాదు, బంగ్లాదేశ్ ఫస్ట్ అంటూ తన విదేశాంగ విధానంపై క్లియర్ కట్ కామెంట్ చేశాడు. కాబట్టి ఎవరితోనూ వైరం కొని తెచ్చుకోకపోవచ్చు. ముఖ్యంగా భారత్ను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితులు ఉండకపోవచ్చు. కాబట్టి గతంలో షేక్ హసీనా ఎలా అయితే తొలి విదేశీ పర్యటన కోసం భారత్ వచ్చారో తారిక్ కూడా అలాగే ఢిల్లీకి వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే జిన్పింగ్ సర్కార్కు స్పష్టమైన సంకేతాలు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ చైనాకే మొదట వెళ్లిన నేపాల్, మాల్దీవుల నేతల్లాగే చాలా త్వరగానే భారత్ అవసరం తెలుసుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.